హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ హంగ్రీ బర్డ్స్ కిచెన్. సో ఇవాళ మన వీడియో వచ్చేసి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీలో ఖాళీ చికెన్ ఫ్రై ఎలా చేయాలో సింపుల్గా మీకైతే చూపించేస్తాను. మనమైతే లాస్ట్ వీడియోలో ప్లెయిన్ దమ్ బిర్యానీ రెసిపీ అయితే చూపించేసాను కదా, దాని తర్వాత దాంట్లోకి చికెన్ ఫ్రై ఎలా ఇస్తారనేది నేను సింపుల్గా ఈజీగా నా స్టైల్లో ఎవరైనా ఇట్లా చేసుకునే విధంగా చెప్పేస్తాను. ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఫాలో అయిపోండి. ముందుగా వీడియోనైతే స్కిప్ అయితే ఎక్కడ చేయకండి, ఎందుకంటే చిన్న చిన్న పాయింట్స్ మిస్ అయితే అవే వీటికి టేస్ట్ వస్తుంది అనమాట. సో ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతో పాటు గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో రెసిపీ. సో ఇప్పుడు ఈ రెసిపీలోకి ముందుగా మనం ఏం చేయాలి అంటే స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకోవాలి. ఏ కడాయి అయినా వాడుకోండి. ఇనప పెనం అయితే బెస్ట్. నా ఇనప పెనము ఆల్రెడీ దాంట్లో ఇంకొక కర్రీ ఉంది కాబట్టి నేను ఇది వాడుతున్నాను. ఇనప దాంట్లో అయితే చాలా బాగా వస్తుందండి టేస్ట్. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద పెనం పెట్టేసుకొని పెనం బాగా వేడికిన తర్వాత 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్స్ అయితే 3, పెద్దవైతే 2, చిన్నవైతే 5 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి. వీటిని ఇప్పుడు ఏం చేయాలంటే బాగా ఎర్రగా వేగనిద్దాం, అంటే లైక్ మాడిపోయినట్టు. సో వీటిని బాగా ఎర్రగా వేగనిద్దాము. నేనైతే మూత పెట్టేసి వేపుతాను త్వరగా వేగుతాయని చెప్పేసి. సో చూసారా, మనకి ఇవైతే బాగా ఎర్రగా అంటే చాలా రెడ్గా అనమాట, ఆల్మోస్ట్ బ్రౌన్ ఆనియన్ అయినట్టు వేగాలి. ఇప్పుడు ఇవి వేగిపోయిన తర్వాత ఇందులో 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకుందాం. మనం ఇప్పుడు 2 పచ్చిమిర్చి చీలికలు వేసేసుకున్న తర్వాత ఒక ½ కేజీ చికెన్ బిర్యానీ పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. అంటే మరీ పెద్దవి కాకుండా కొంచెం మీడియం సైజ్, పెద్ద బిర్యానీ పీసెస్ కంటే కొంచెం చిన్న సైజ్ కట్ చేసుకోవాలి. ఇదైతే ½ కేజీ చికెన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో ఈ చికెన్ అంతా వేసేసుకున్న తర్వాత ఒక పావు చెంచా రాళ్ళుప్పు వేసుకోవాలి. రాళ్ళుప్పే వేయండి, అప్పుడే మీకు కూర అనేది చాలా టేస్ట్ వస్తుంది. ఉప్పు వేసిన తర్వాత ఒక పావు చెంచా పసుపు వేసుకుందాం. ఈ ఉప్పు పసుపు వేసేసిన తర్వాత ఈ చికెన్కి ఉప్పు పసుపు పట్టేంత వరకు బాగా కలిపేసుకోవాలి అండి. ఇప్పుడు వీటిని మూత పెట్టేసి కరెక్ట్గా 70% చికెన్ కుక్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. చూసారా, మనకు ఆల్మోస్ట్ చికెన్ అన్నది 70% వరకు కుక్ అయిపోయింది. మీరు మ్యాక్సిమం మధ్యలో చూసుకుంటూ ఉండాలండి, లేదంటే కూర అయితే మాడిపోవడం గ్యారెంటీ. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో కలుపుతూ ఈ విధంగా 70% కుక్ అయ్యేంత వరకు చికెన్ ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కొంచెం నేను ఎక్కువ వాడతానండి, మీరు కావాలంటే 1 టీ స్పూన్ కూడా వేసుకోవచ్చు. నేనైతే టేబుల్ స్పూన్ వేసాను, టేస్ట్ అయితే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మొత్తం కలిపేసుకునేసి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో అయితే మగ్గనిద్దాము. మనకు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 2 నిమిషాల తర్వాత మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మసాలాలు వేసుకుందాం. మసాలాలు అంటే చాలా కష్టపడాల్సిన పని లేదు, మామూలుగా మనం ఇంట్లో ఉండే మసాలాలే. వాటిలో ఏంటి అని అంటే 1 టీ స్పూన్ అంతా కారం వేస్తున్నాను. మీకు కారం ఇంకా కావాలి అనుకుంటే ఇంకొక టీ స్పూన్ వేసుకోవచ్చు. నేనైతే 1 టీ స్పూన్ కారం వేస్తున్నా. అలానే 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక పావు చెంచా మిరియాల పొడి, సేమ్ మనం మిరియాల పొడి ఎంతైతే వేసామో అంతే క్వాంటిటీలో జీలకర్ర పొడి. ఇవన్నీ వేసిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ అంతా వేడి నీళ్ళు పోసుకోవాలండి, చల్ల నీళ్ళు కాదు, వేడి నీళ్ళు ఒక చిన్న టీ గ్లాస్ అంతా వేసుకొని ఈ ముక్కలు అన్నిటికీ కలిపేసుకుందాం. ఈ వేడి నీళ్ళు పోయడం వల్ల ఏమవుతుందంటే చికెన్కి మసాలా బాగా పడుతుంది. ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత ఇందులో కొంచెం అంటే 1 టీ స్పూన్ అంతా, టీ స్పూన్ కాదు పావు టీ స్పూన్ అంతా చికెన్ మసాలా పౌడర్ వేస్తున్నా. నేనైతే ఆచి వాడతాను, మీరు ఏదైనా వాడుకోండి. సో ఒక పావు టీ స్పూన్ అంతా చికెన్ మసాలా పౌడర్ వేసేసాం కదా. ఇప్పుడు వీటన్నిటినీ కలిపేసి మంట సిమ్లో పెట్టేసి, అంటే సిమ్ అంటే మరీ లో ఫ్లేమ్ కాదు, మనకి పెద్ద బర్నర్లో మంటలో సిమ్ వస్తుంది కదా, ఆ ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ వాటర్ అంతా కొంచెం దగ్గర పడేంత వరకు, అంటే ఇప్పుడు చాలా నీళ్ళగా ఉంది కదా, దగ్గర పడేంత వరకు వేపుకుందాం. ఇది కరెక్ట్గా మనకి 5 నిమిషాలు అయితే సరిపోతుందండి, ఆ నీళ్ళన్నీ దగ్గర పడతాయి. మీకు ఇందులో డౌట్ లేదు ముక్కలకి మసాలా పడుతుందని, గ్యారంటీగా పడుతుంది, ట్రై అయితే చేయండి. చూసారా, మనకు ఒక 5 నిమిషాల తర్వాత ఆల్మోస్ట్ మనకు వాటర్ అన్నది లేకుండా అయిపోయింది, కొంచెం జ్యూసీగా ఉంది, ప్లస్ చికెన్కి కూడా మసాలా పట్టింది. ఇప్పుడు ఇందులో ఫైనల్ టచ్ అనమాట, 1 చిటికెడంతా కసూరి మేతి వేస్తున్నాను. 1 చిటికెడు అంటే మనం 3 ఫింగర్స్తో తీసుకుంటే ఎంత వస్తుందో అంత కసూరి మేతి వేసేసిన తర్వాత మళ్ళీ ఒక 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. దీంతోపాటు ఒక 2 రెమ్మల కరివేపాకు, అలానే కొంచెం అంటే ఒక చిన్న పిడికెడు అంతా కొత్తిమీర సన్నగా తరుక్కున్నది వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేద్దాం.
యాక్చువల్లీ మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. దీంట్లో మనకి ఇంకేమీ లేదు, అంటే చికెన్ కర్రీ కాదు, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ అంతా నెయ్యి వేసుకోవాలండి. ఈ నెయ్యి వేస్తేనే ఆ ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుంది, చికెన్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక టీ స్పూన్ అంత నెయ్యి వేసేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు దాన్ని అలానే వదిలేసామంటే మన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీలో ఉన్న ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ వేసేసిన తర్వాత స్టవ్ ఆన్ చేయాల్సిన పని లేదండి. స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకుందాం. సో మన ఫ్రై పీస్లకి చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఆల్రెడీ దమ్ బిర్యానీ ఇంతకు ముందు వీడియోలో పెట్టాను. ఇప్పుడు ఆ వీడియోకి ఇది జాయిన్ చేస్తాను అంటే ఇది దమ్ బిర్యానీ. సో ఇది దమ్ బిర్యానీ, ఇది ఆల్రెడీ మన ఛానల్లో ముందు వీడియోలో ఉంది, అది చూసుకోండి. దీని ఫుల్ రెసిపీ. ఇది వచ్చేసి చికెన్ సపరేట్గా. ఇప్పుడు ఈ బిర్యానీ ఈ చికెన్ వచ్చేసి దాని మీద వేసేస్తే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయిపోతుంది. అలాగనమాట. దీంట్లో ఇంకా మనం జీడిపప్పు పలుకులు అవన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని సర్వ్ చేద్దాము. సర్వింగ్ కోసం ఏం చేద్దామంటే ఫస్ట్ చికెన్ వేసేద్దాం. సో 4-5 పీసులు వేస్తాను. ఫ్రై పీస్కి ఎక్కువ ఉండాలి కాబట్టి సర్వింగ్ కోసం మాత్రమే. దీని మీద ఈ రైస్ని పెట్టేద్దాం. ఇది కరెక్ట్గా గోల్ గోల్ రావాలంటే దీన్ని ఇలా ప్రెస్ చేసేసి దీన్ని ప్లేట్లోకి తీద్దామనండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ప్లేట్ని ఇలా పెట్టి సో దీన్ని ఇలా తిప్పుదాం. మన బిర్యానీ రెడీ. ఇప్పుడు దీంట్లోకి రెండు కీరా, హాఫ్ లెమన్, సో కొంచెం ఆనియన్స్ పెట్టేస్తే మన బిర్యానీ రెడీ. సో ఇది మన ఫ్రై పీస్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెసిపీ. అంటే ఇది ఓన్లీ చికెన్ రెసిపీయే, మీరు బిర్యానీ రెసిపీ ఇంతకు ముందు వీడియోలో ఉంది, ప్లస్ నేను ఈ వీడియోలో కూడా ట్యాగ్ చేస్తాను. వాసన అయితే అద్దరిపోయింది. చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, టేస్ట్ అయితే యమ్మగా ఉంటుంది. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెసిపీ, చికెన్ ఫ్రై బిర్యానీలో ఫ్రై రెసిపీ అనమాట. సో ఇది ఇవాళ మన వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు గంట సింబల్ దానిలో పెట్టుకోండి. ఆకలిస్తుంది, ఫస్ట్ దీని అయితే తినేయాలి. లెట్స్ గో. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.